భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లోనే నెంబర్ 1 పేస్ బౌలర్. ఐపీఎల్లోనే ఏ పేస్ బౌలర్కి సాధ్యం కానంటి 200+ వికెట్లు తనే తీశాడు. మిగిలిన అంతా స్పిన్నర్లు ఉంటారు. అండ్ అలాగే ఇప్పటికే 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచాడు 2016, 2017లో. ఇప్పుడు కూడా తను పర్పుల్ క్యాప్ తన దగ్గరే ఉంది. 8 మ్యాచెస్లో 14 వికెట్స్తో పర్పుల్ క్యాప్ తను సాధించాడు. ఒక వింటేజ్ అంటే 2016, 2026 చూసుకుంటే అందరం ఒక వింటేజ్ విరాట్ కోహ్లీ బయటకు వస్తాడు అనుకుంటే వింటేజ్ భువీ బయటకు వచ్చాడు. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ కి తన బౌలింగ్ తో ఒక ట్రోఫీ ఇప్పించాడు. అండ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి తన అద్భుతమైన బౌలింగ్ తో ఇంకో ట్రోఫీ ఇప్పించాడు. ముఖ్యంగా 2 ట్రోఫీస్ గెలిచాడు తను ఐపీఎల్ హిస్టరీలో. ఇక చూసుకుంటే బెస్ట్ ఫిగర్స్ తనవే, ఐపీఎల్లో బెస్ట్ ఎకనామీ తందే. అంత సూపర్ బౌలర్ తను. అండ్ ఈ సీజన్ లో ముఖ్యంగా ఒక ఫైన్ వైన్ లా రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే 14 వికెట్స్ తీశాడు అతి తక్కువ ఎకానమీతో. పర్పుల్ క్యాప్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ ఆర్సీబీ 200 రన్స్ ఇచ్చినా 250 రన్స్ ఇచ్చినా గానీ భువీ మాత్రానికి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఏ మ్యాచ్ కూడా ఓవర్ కి 10+ రన్స్ ఇవ్వలేదు. అంత సూపర్ చేస్తున్నాడు తనైతే. ఇండియాలో ప్రజెంట్ చూసుకుంటే తనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్. ఖచ్చితంగా తన్ని టీమిండియాలోకి తీసుకోవాలి అనిపిస్తుంది ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. అలాగే టీమిండియాతో పాటు నెక్స్ట్ జరగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా తను సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా అంటేనే స్వింగ్ బౌలింగ్ ఉంటది. అక్కడ స్వింగ్ బౌలింగ్ కి ఫ్రెండ్లీ పిచ్లు అవి. భువీ లాంటి స్వింగ్ బౌలర్ బుమ్రాకి తోడుగా ఉంటే మాత్రానికి తిరుగుండదు ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే అందరు ఫెయిల్ అవుతున్నారు. సిరాజ్ ఫెయిల్ అవుతున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఫెయిల్ అవుతున్నాడు, హర్షదీప్ 1-2 మ్యాచ్లు తప్పించి తను ఫెయిల్ అవుతున్నాడు. అటు బుమ్రా మెయిన్ గా మన ఇండియా నెంబర్ 1 బౌలర్ బుమ్రా ఫెయిల్ అవుతున్నాడు. వాళ్ళు 8 మ్యాచెస్ ఆడి జస్ట్ 2 వికెట్లు తీశాడు. అంత వరస్ట్ గా ఆడుతున్నారు. మెయిన్ గా టీమిండియాలో ఉన్న స్టార్ బౌలర్ అంతా ఫెయిల్ అవుతుంటే భువీ మాత్రానికి అద్భుతంగా ఆడుతున్నాడు. తను తీసుకొని చాలా ఇయర్స్ అయింది టీమిండియాలోకి. తను పూర్తిగా పక్కన పెట్టేశారు. అది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంత ఈ ఏజ్ లో కూడా ఎంత అద్భుతంగా ఆడుతున్నారో, ఇటు భువీ కూడా సూపర్ గా ఆడుతున్నాడు. అలాగే దినేష్ కార్తిక్ లాస్ట్ ఇయర్ ఆక్షన్ ముందే చెప్పాడు, ప్రజెంట్ ఇండియాలో బుమ్రా తర్వాత ది బెస్ట్ పేస్ బౌలర్ అంటే ఇప్పటికి కూడా భువీ అని. ఆ మాటని నిజం చేశాడు. లాస్ట్ ఇయర్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. వాళ్ళు విన్ అవటంలో ట్రోఫీ తందే కీ రోలు. లాస్ట్ ఓవర్లో మనం చూసుకుంటే స్టోనీస్ని ఎలా అవుట్ చేశాడో చూసాం. అదే టర్నింగ్ పాయింట్ ఆ ఓవర్ మ్యాచ్కి. అండ్ ఇప్పుడు కూడా ప్రతి మ్యాచ్ పవర్ ప్లేలోనే అద్భుతంగా వికెట్లు తీస్తూ, ప్రతి మ్యాచ్ 2-3 వికెట్లు తీస్తూ తను సూపర్ బౌలింగ్ తో టీమ్ కి బ్రేక్స్ ఇస్తున్నాడు. అండ్ అటు డఫీ ఉన్నా, ఇటు ఎజ్లీవుడ్ ఉన్నా తన పార్ట్నర్షిప్ గా తనైతే సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ నిన్న ముఖ్యంగా ఎజ్లీవుడ్ మాట్లాడుతూ, నేను ఎక్కువ కష్టపడలేదు, జస్ట్ భువీని ఫాలో అయిపోయా. భువీ ఎక్కడ బౌలింగ్ వేసాడో చూశాను, ఎక్కడ బాల్స్ వేసాడో చూశాను, నేను అదే ప్లేస్లో బాల్స్ వేసి వికెట్లు సాధించా అని చెప్పాడు. సో అంత సీనియర్, ఆ సీనియారిటీని టీమిండియా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మిగిలిన బౌలర్లు ఎవ్వరూ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇది కరెక్ట్ టైము భువీని తీసుకోవాలి టీంలోకి అనిపిస్తుంది. మరి చూద్దాం అగార్కర్ అండ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు.